ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ ఎపిసోడ్లో సిల్వర్ ఆల్ టైమ్ హై పోయింది. మొన్నటి వరకు గోల్డ్ ఆల్ టైమ్ హై 1,00,000 దాటింది. 1,00,000, 2,000, 1,00,000 అట్లా అంటున్న తర్వాత అది కొంచెం తగ్గడం జరిగింది. సిల్వర్ ఇప్పుడు బీట్ చేసింది. అంతకుముందు 2 ఈక్వల్ ఉండేది. ఇది 1 కిలో వచ్చేది, అదే తులం వచ్చేది. ఏది 10 గ్రాములు వచ్చేది బంగారం, ఇది కిలో వచ్చేది. ఇప్పుడు ఏమైంది, ఆ తులం బంగారం కంటే ఇది సిల్వర్ ఎక్కువ ప్రైస్కి వెళ్ళిపోయింది, అంటే దాటిపోయింది. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిల్వర్ యూసేజ్ పెరిగింది. ఒకటి, అంతకుముందు తక్కువ ఉంది కాబట్టి ధర ఏమైంది, దానికి మీద ఫోకస్ చేయడం వల్ల సిల్వర్ పెరగడం జరిగింది. దాంతో ఇంకొక ఆప్షన్ ఏంటిదంటే, ఎప్పుడైతే గోల్డ్ పెరిగిందో బులియన్ మార్కెట్లో గోల్డ్ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ సిల్వరే. అందుకని గోల్డ్ ఎప్పుడైతే తగ్గిందో సిల్వర్ మీద ఫోకస్, అంటే గోల్డ్ పెరిగింది కాబట్టి గోల్డ్ కొనకుండా ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో సిల్వర్ మీద ఫోకస్ చేస్తారు. సిల్వర్ పెరగడం జరిగింది ఇప్పుడు. అయితే ఇంకొకటి ఏంటిదంటే, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎప్పుడైతే ఉందో గ్రాము 10,000కి చేరిందో, తులం ₹1,00,000 ఎప్పుడైందో, ఇప్పుడు సిల్వర్ ఐటమ్స్ మీద గోల్డ్ కోటింగ్ చేసుకొని వాడటం ఎక్కువైంది. అంటే ఏంది, గోల్డ్ కొనాలంటే పెద్ద మొత్తంలో కావాల్సి వస్తుంది. ₹1,00,000 అయిపోయింది తులం. సేఫ్టీ చేసుకోవాలి, పైసలు చాలా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏంది, సిల్వర్ ఐటమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, సిల్వర్ మీద గోల్డ్ కవరింగ్ చేసుకోవటం, గోల్డ్ పూతలేసి ఆర్నమెంట్ చేయించుకోవటం. మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ అవి బాగా ట్రెండ్ నడుస్తుంది. మ్యారేజ్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో విపరీతమైన గోల్డ్ మీద, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ తోటి సేమ్ చెప్తారు షాప్ వాళ్ళు, ఏమండి ఇది గోల్డ్ కాదు, గోల్డ్ కోటింగ్ ఉంటుంది, సిల్వర్ మీద వేస్తారు, కొంచెం తేడా ఉంటుంది సిల్వర్ ప్రైస్ కంటే. కానీ మనకి ఎక్కువ ఐటమ్స్ వస్తాయి. ఇది కిలో కదా ధర, 1,00,000కి, అది తులమే కదా, మరి అందుకని అది తేడా. ఓకే, ఇప్పుడు చూద్దాము సిల్వర్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి పోయిందో ఏం చూద్దాము. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆల్ టైమ్ హైకి పోయింది. ఇక్కడ మనం చూపిస్తా. investing.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి మీరు. ఈ investing.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే మార్కెట్స్ అని ఉంటుంది లెఫ్ట్ సైడు. ఇక్కడ కమోడిటీస్ ఉంటుంది, కర్సర్ పెట్టండి. ఇది ఏదైతే ఉందో, ఎవరైతే ఈ వీడియోలు చూస్తారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. మీకు ల్యాప్టాప్ డెస్క్టాప్ కనుక ఉంటే దాంట్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కమోడిటీస్ మీద క్లిక్ చేయాలి. రియల్ టైం కమోడిటీస్ అని ఉంటుంది. ఈ రియల్ టైం కమోడిటీస్ దగ్గర ఇక్కడ సిల్వర్ అని క్లిక్ చేయాలి. సిల్వర్ అని క్లిక్ చేస్తే సిల్వర్కి సంబంధించింది ఉంటుంది. ఇది ఏదైతే ఉన్నాయో ఈ సిల్వర్ డేటా ఏదైతే ఉందో ఇప్పుడు 36.93 చూపిస్తుంది. ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి ఆల్ టైమ్ హై వచ్చి $37.03. అయితే ఇప్పుడు ఈ రోజు వచ్చి హై 36.97. అయితే ఇప్పుడు మనం ఏం చూడాలంటే, ఈ సిల్వర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ట్రేడింగ్ చేసుకోదలుచుకుంటే ఈ సిల్వరు మనం ఏం చూడాలి అంటే, సిల్వరు 3 ఉంటాయి. సిల్వర్ 30 కేజీలది ఒకటి ఉంటుంది, 5 కేజీలు ఉంటుంది, కిలో ఉంటుంది. అయితే ఈ సిల్వర్లో ఏదైతే అమౌంట్, అంటే ట్రేడింగ్ కనుక ఎవరైతే చేయదలుచుకుంటారో, ఈ సిల్వరు కింద మిక్ ఉంది ఇక్కడ. ఈ సిల్వర్ మిక్ ఏదైతే ఉందో క్లిక్ చేసి 1,07,058 ఉంది ఇప్పుడు ఇక్కడ. ఏది ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో 1,07,000 ఉంది. సపోజ్ మనం కొనదలుచుకున్నాం అనుకోండి, ఇక్కడ కిలోనే, ఇక్కడ గెట్ మార్జిన్ అని ఒక వర్డ్ ఉంది. $15,220 ఉండాలి. 15,220 కనుక మీ ఖాతాలో ఉంటే 1 కిలో సిల్వర్ని మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అయితే ఈ 1 కిలో సిల్వరే ఈరోజు ఎంత తేడా ఉందంటే, లోకి హైకి 1,06,200, 1,07,145. ఈ రోజుకే ఇప్పటికే ఉదయం 9ంటికి మార్కెట్ ఓపెన్ అవుతుంది, నైట్ 11:30కి క్లోజ్ అవుతుంది. ఉదయం 9 నుంచి ఇప్పుడు మనం ఏదైతే వీడియో చేసే టైంకి 4:40 అంటే ఈ టైంకే 9 నుంచి ఉదయం 9 నుంచి అదొక 3 గంటలు, ఇదొక 4 గంటలు, 7-8 గంటల్లోనే లో నుంచి 1,06,000 నుంచి 1,07,145 హైకి పోయిండు. అంటే ఎంత తేడా వచ్చింది, ఇదొక 800, అదొక 145, $945 ఇచ్చింది ఇప్పటికే. అంటే లోలో కొనుక్కొని హైలో ఇప్పటి వరకు అనుకుంటే $945 ఇచ్చింది. ఈ 945 మార్జిన్ ఎంత, 15,000. 15,000కి 900 ఇచ్చింది. అంటే ఎంత, ఒక 10% అనుకోండి, 1,500.
5% అనుకోండి 750, 6-7% ఇచ్చింది ఇప్పుడు ఉదయం నుంచి ఇప్పటికే. అయితే లోలో ఎవరు కొన్నారు మరి? ఇప్పటి వరకు ఎవరున్నారు మరి? లోలో ఎక్కడ దొరికింది? ఎక్కడ నువ్వు కొన్నావు? లోలో రేటు నీకు తెలియదు. లో నుంచి కొనుక్కుంటే ఇంకా తగ్గుద్దని భయం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయాలంటే అబ్జర్వ్ చేయాలి, హోంవర్క్ చేయాలి. ఈ వరల్డ్ మార్కెట్లో ఈ సిల్వర్ ఇప్పుడు ఏదైతే investing.comలో ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టి మనం ఎంతో కొంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి కంపల్సరీగా. స్టాప్ లాస్ అంటే ఎక్కడ పెట్టుకోవాలి? సపోజ్ ఇప్పుడు మనం 1,06,200కి ఉదాహరణకి కొన్నారు, లోనో లేకపోతే ఇంకొంచెం 1,06,500 కొన్నారు అనుకోండి. 1,06,500 కొన్నారు. ఈరోజు లో రేట్ అంతా 1,06,200. దాన్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే 200 300 పోతే పోయినాయి అనుకోవాలి, పెరిగింది ఇప్పుడు వచ్చింది అనుకోవాలి. అయితే ఒకవేళ ఈ స్టాప్ లాస్ వల్ల ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్ 1,06,200 అప్పుడు కొన్నారు అనుకోండి, అదే లో ప్రైస్. నిన్నటి ధర పెట్టుకోవాలి స్టాప్ లాస్. నిన్నటి ధర ఎంత ఉంది? ప్రీవియస్ క్లోజ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రీవియస్ క్లోజ్ కూడా ఉంటుంది. ఈ ప్రీవియస్ క్లోజ్ వచ్చి 52 వీక్లోనే ఇదే ఉంది 1,06,252. ఇది తప్పు ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, ఇది కాదు, మామూలుగా ప్రీవియస్ క్లోజ్ అని ఉంటుంది. ఈ ప్రీవియస్ క్లోజ్ ఏదైతే ఉందో దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిల్వర్ మిక్ ప్రీవియస్ క్లోజు 1,06,809 ఉంది. అంటే అది ఇంకెక్కువ ఉంది అనమాట. అయితే మనం ఏం చూడాలి? లేదు అనుకుంటే లో ప్రైస్ని స్టాప్ లాస్ పెట్టి, అంటే కొన్న దానికంటే ఎప్పుడైతే సపోజ్ ఇప్పుడే కొన్నాం అనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు కొంటే 1,06,200ని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడింగ్ చేయాలి. నువ్వు అమ్మదలుచుకున్నారు అనుకోండి, మీరు చూసుకొని చేసుకోవచ్చు. ఇవాళ హై ఎంత ఉంది? 1,07,145 ఉంది. ఇప్పుడు 1,07,042 ట్రేడ్ అవుతుంది. మనం ఏం చేయాలి? ఒకవేళ అమ్మదలుచుకుంటే మనకి టైం ఉంది. లేదు మీరు ఒక 500 400 కలిపి పెట్టుకోవచ్చు. దీనికి ఎంత టైం ఉంది? 30 జూన్ దాకా టైం ఉంది. ఇప్పుడు మనం 10వ తారీఖే ఉన్నాం, అంటే ఇంకా 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లో ఎక్కడైనా ఎప్పుడైనా మనం అమ్ముకోవచ్చు, ఉంచుకోవచ్చు 15,000 మార్జిన్ తోటి. సపోజ్ ఇప్పుడు ఒక ఈరోజు 1000 లాభం వచ్చింది, మీ అకౌంట్లో యాడ్ అయిపోద్ది. సపోజ్ రేపు ఇంకా పెరిగింది. ఈ మీరు ఏదైతే కొన్నారో కొన్న ధరకే లెక్క. మీరు ఎప్పుడైతే అమ్ముతారో అమ్మినప్పుడే ఆ తేడానే మీకు ఇవ్వటం జరుగుతుంది. కానీ ఏ రోజుకి ఆ రోజు పెరిగినది మీ ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ తగ్గింది ఇవాళ, సపోజ్ మీరు ఇప్పుడు కొన్నారు 15,000 మార్జిన్ కట్టారు, ఒక 500 తగ్గింది, మీరు అమ్మలేదు, మీ 500 మీ ఖాతాలోంచి కట్ అయిపోతాయి. మళ్ళీ మీరు ఏం చేయాలి? ఆ 15,000 మెయింటైన్ చేయాలి. మార్జిన్ ఏదైతే మనము ఇక్కడ చూపిస్తుందో కిలోకి, ఈ 15,220 మార్జిన్ మాత్రం మెయింటైన్ చేయాలి. ఇది మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. అయితే కిలో సిల్వర్ చేయాలంటే చాలు 15,000 ఉంటాయి. ట్రయల్ వర్షన్కి అనుకోండి, చిన్నగా అలవాటు పడ్డ తర్వాత కిలో తర్వాత 5 కిలోలు చేయాలంటే 75,000, 5 రెట్లు. అదే 30 కేజీలు చేయాలనుకోండి, ఇప్పుడు కిలోకి 15,000 అయితే ఇంటూ 30 అనమాట. ఆ అమౌంట్ ఉంటే మీ ఖాతాలో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, బై సెల్ చేయొచ్చు. దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెబ్సైట్లు ఉంటాయి. ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, అవన్నీ ఎలా చూడాలి, ఏం చూడాలి, అవన్నీ కూడా మీకు చెప్పడం, నేర్పడం, చూపించడం జరుగుతుంది. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. మీకు సింపుల్గా ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉండాలి. కొంచెం రిస్క్ తీసుకోగలగాలి, హోంవర్క్ చేయాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇవన్నీ మీకు చేయించడం, చూపించడం జరుగుతుంది. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.